కృష్ణా జిల్లా గుడివాడలో 69వ జాతీయ పాఠశాల అండర్ 14 బాలికల కబడ్డీ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ను రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. మంత్రి గాల్లోకి బెలూన్లు ఎగరవేసి పోటీలను ప్రారంభించిన అనంతరం కాసేపు కబడ్డీ ఆడి క్రీడాకారులలో ఉత్సాహాన్ని నింపారు. క్రీడలు మానసిక, శారీరక దృఢత్వాన్ని ఇస్తాయని, పాఠశాల స్థాయి నుంచి క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకటరావు గారు పబ్జీ గేమ్ ఎలా ఆడుకోవాలి, గేమ్స్ అంటే పబ్జీతో స్టార్ట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేర్పితే ఒక అడుగు ముందుకేసి ఇక్కడ పాకిస్తాన్ కొడల నాని క్యాషినోని తీసుకుని ఇక్కడ. అదే విధంగా మరి ఈ రోజు మనందరం సగౌరవంగా చెప్పుకునేలాగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చి బాలబాలికల ఇక్కడ క్రీడోత్సవం, క్రీడాకారులకి చిన్న వయసులోనే కబడ్డీ వంటి సాంప్రదాయ భారతీయ క్రీడల్లో బాలబాలికలు రాణించడంలో మహిళా శక్తిగా దేశవ్యాప్తంగా చాటుతోందని చెప్పి దాన్ని ఘనంగా నిర్వహించిన వెలిగట్ల రాము గారికి, అలాగే ఇక్కడ నిర్వాహకులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క పోటీలు కేవలం ఆటలు మాత్రమే కాదు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, అలాగే జట్టు భావాన్ని పెంపొందించడం అని మాత్రం గుర్తించి వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి క్రీడాకారులందరూ ఉత్సాహంగా పాల్గొనడానికి ఇక్కడ రావటం, అలాగే పాఠశాల స్థాయి నుండే ఈ క్రీడలని ప్రతిభని గుర్తించి మరి వాళ్ళని ఇలాంటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కాబట్టమే ఒక గొప్ప అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఈ పోటీలు